హాయ్ అందరికీ. ఈరోజు ఇంట్లోనే పిల్లలకి ఎంతో ఇష్టమైన చాకోస్ ఎలా చేయాలో చూద్దామా. చాలా టేస్టీ అండ్ ఈజీ కూడా. బయట అయితే చాలా ఖర్చు ఉంటుంది. చాకోస్ అంటే పిల్లలకి పడి చచ్చిపోతారు. మా పిల్లలు అయితే ఫుల్ అండి. సో ఇంట్లోనే చేద్దాం అన్నట్టు కదా ఇలా చేశాను. మీరు ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ఇంకెలా చేసేయాలో చూసేద్దాం. ఇక్కడైతే 1 కప్పు రాగి ఫ్లోర్ తీసుకున్నాను. రాగి ఫ్లోర్ ఎంత తీసుకుంటారో గోధుమ పిండి అంతే తీసుకోండి. సేమ్ మెజర్మెంట్తో చేసేయండి. 1 కప్పు గోధుమ పిండి, కొంచెం సాల్ట్, 1/2 కప్పు వరకు అయితే బెల్లం. ఇంకెక్కువ టేస్ట్గా అంటే ఇంకెక్కువ మీకు స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ఒక 2 స్పూన్స్ ఎక్కువ వేసుకోండి. బట్ 1/2 కప్ అయితే మైల్డ్గా ఉంటుంది, ఎక్కువ స్వీట్నెస్ ఉండకుండా. కొంచెం నేను ఇలాచీ పౌడర్ కూడా వేసాను. అలాగే బేకింగ్ పౌడర్, మంచి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్ పించ్ అంత వేసుకోండి. నెక్స్ట్ అయితే వాటర్తో నేను మిక్స్ చేయకుండా పాలతో మిక్స్ చేశాను. సాఫ్ట్గా ఉంటుంది మనకి పిండి కూడా అనేసి. సో ఒక 1/2 కప్ అంతే పట్టిందండి, ఎక్కువ ఏం పట్టదు. తర్వాతకి మనం బెల్లం వేసాం కాబట్టి అదంతా కొంచెం అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఒక 10-15 మినిట్స్ పక్కన రెస్ట్ చేయండి. తర్వాతకి ఈ విధంగా కొంచెంగా పిండి తీసుకొని నిదానంగా ప్రెస్ చేసుకోండి. పిండి అలా ఏం వేయకండి, కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేసుకుంటూ ఈ విధంగా మనకి పొడుగ్గా మీ ఇష్టం షేపు, బట్ ఇలా అయితే కట్ చేయడానికి మూన్ షేపు లాగా కట్ చేయడానికి బాగుంటుంది అనేసి. నెక్స్ట్ ఇక్కడైతే నేను స్ప్రే బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, అదే తీసుకున్నానండి. దాంతో ఇలా చక్కగా మూన్ షేప్ కట్ చేసుకోండి. సో చాకోస్ మోస్ట్లీ మూన్ లాగానే ఉంటాయి కాబట్టి ఇలా, లేదంటే నార్మల్గా రౌండ్గా అయినా చేసుకోవచ్చు. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ బయట చాకోస్ కొనియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి చూడడానికి నిజంగా బయటవి లాగానే ఉంటాయి. హ్యాపీగా మంచిగా ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఈజీగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత సింపుల్. ఈ విధంగా అంత కొంచెం కట్ చేయడం కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది, ఓపికతో అన్నీ కట్ చేసుకుంటే అయిపోయి. ఇలా ఎక్స్ట్రా మిగిలిపోయిన పిండిని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలానే మళ్ళీ మెత్తగా ప్రెస్ చేసుకుంటూ ఈ షేప్ లాగా చేసేసుకోండి. మీరు ఇవి డీప్ ఫ్రై అయినా చేసుకోండి, లేదంటే నేను ఆల్రెడీ బిస్కెట్స్ ఎలా చేయాలో చూపించాను కదా. ప్యాన్కి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేసి ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ ఉంచితే అయిపోతుంది. కానీ నేను మాత్రం డీప్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్లో ఈ విధంగా డీప్ ఫ్రై చేస్తున్నాను. మంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి అని. మీ ఆప్షనల్ ఎలానైనా చేసుకోండి, విత్ ఆయిల్ వితౌట్ ఆయిల్ అనేది. సో ఈ విధంగా సిమ్లో ఆయిల్ వేడిగా ఉండాలి, సిమ్లో పెట్టేసి కొంచెం అంటే వేసిన తర్వాతకి సిమ్లో పెట్టేసి గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఇందులో రాగి ఫ్లోర్ వేసాం కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినా ఎక్కువ అనిపిస్తుంది. ఇంకెక్కువసేపు ఉంటే మొత్తం ఆడిపోయినట్టు బ్లాక్ కలర్ అయిపోతుంది తీసిన తర్వాతకి. అయినా తినొచ్చు, టేస్ట్ ఏమి డిఫరెంట్ ఉండదు, కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది అంతే. సో చక్కగా ఈ విధంగా మొత్తం చేసేసుకొని హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. బట్ నేను ఎక్కువ రోజులు ఏం లేదు, ఈసారి ప్రతి వీక్లో 1 సారి అని ఇలా పిల్లలకు చేద్దాం, బయట కొనే పని లేకుండా అనుకున్నా. బట్ ఎంత టేస్టీగా ఉన్నాయి అంటే నిజంగా అండి, చాలా క్రిస్పీగా, చాలా అంటే చాలా బాగున్నాయి. హ్యాపీగా ఒక కంటైనర్లో పెట్టేసుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ చేసుకుంటే హ్యాపీను, ఎక్కువ రోజులు స్టోర్ చేయకుండా. మా పిల్లలకైతే నార్మల్ చాకోస్ కన్నా ఇవే బాగా నచ్చినాయి. ఎస్పెషల్ మా పెద్దోడికైతే ఫుల్గా నచ్చినాయి అండి. ఇంకా రోజు స్కూల్కి స్నాక్స్ లాగా ఇవే తీసుకెళ్తానని. గోధుమ పిండి రాగి ఫ్లోర్ చాలా హెల్దీ కాబట్టి పిల్లలు ఎన్నైనా తినేసేయచ్చు. ఇంట్లోనే చేసాం కాబట్టి ఇంకా మనకి టెన్షనే లేదు. ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. సేమ్ మెజర్మెంట్తో ఇక్కడ నేను ఎలా చేశానో అలానే ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా మిల్క్లో కూడా వేసుకోవచ్చు. అది నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను.